కేరళ ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాయి. రోగుల భద్రత, పరిశుభ్రతే లక్ష్యంగా ఒక సాధారణ బెడ్‌షీట్‌ని కూడా స్మార్ట్ హెల్త్ సిస్టమ్‌గా మార్చేశాయి. అవును. కేరళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై ప్రతిరోజు బెడ్‌షీట్ మార్చాలి అనేది ఒక కఠిన నిబంధనగా అమల్లోకి వస్తోంది. అంతేకాదు వారానికి 7 రోజులు అంటాం కదా! ఒక్కో రోజుకి ఒక్కో రంగు లేదా ఆ వారం పేరు ముద్రించినటువంటి బెడ్‌షీట్స్‌ని ఇకపై ఖచ్చితంగా వాడాలి అని ఒక నిబంధనని తీసుకువచ్చారన్నమాట. ఎలా ఉంటుందంటే సోమవారం ఓ రంగు బెడ్‌షీట్ యూజ్ చేశారనుకోండి, మంగళవారం మరో రంగు. అదే శుక్రవారం అయితే ఫ్రైడే అని ప్రింట్ చేసిన ముద్రించినటువంటి బెడ్‌షీట్‌ని యూజ్ చేస్తారన్నమాట. దీనివల్ల రోగులు, వారి బంధువులు, అలాగే సిబ్బంది చూడగానే గుర్తించొచ్చు. ఇవి మురికివా? లేకపోతే తాజాగా వేసినటువంటి బెడ్ షీట్సా అన్న సంగతిని. ఏంటి ఈ చిన్న మార్పుకి కారణం అంటే ఒక పెద్ద ఆలోచన. సాధారణంగా ఆసుపత్రుల్లో నిర్వహణ సరిగా లేకపోయినా, పరిశుభ్రత లోపించినా ఈ హాస్పిటల్ అక్యూర్డ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి విపరీతంగా ప్రబులుతాయన్నమాట. ఇప్పుడేమవుతుందంటే ఈ కలర్ కోడెడ్ విధానం మూలాన ప్రతిరోజు వీరు బెడ్‌షీట్స్‌ని ఖచ్చితంగా మార్చాలి. దానివల్ల మురికి బెడ్‌షీట్స్ పునర్వినియోగం అనేది తగ్గుతుంది. తద్వారా పరిశుభ్రత అన్నది ఆటోమేటిక్‌గా మెయింటైన్ అవుతది. దీనివల్ల రోగుల్లో భద్రత, అలాగే సిబ్బందిలో బాధ్యత, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్‌కి చెక్ చెప్పొచ్చన్నమాట. రోగుల పట్ల తమకు ఉన్న నిబద్ధత, అలాగే హాస్పిటల్ నిర్వహణ పట్ల తమకున్న కమిట్మెంట్‌ని ట్రాన్స్‌పరెంట్‌గా చూపించాలి అన్నదే దీని ఉద్దేశం మాట. ఏదేమైనా బెడ్‌షీట్ మార్పు అన్న ఒక చిన్న చేంజ్ ఏదైతే ఉందో, ప్రస్తుతం అక్కడ ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నమాట. ఈ కేరళ మోడల్. దీనిపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏదైనా ఈ మోడల్‌ని ఫర్దర్‌గా ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతాయన్న విషయాన్ని కాసేపు పక్కనుంచితే, ఈ తరహా చిన్న చిన్న మార్పులే రేపొద్దున్న పెద్ద పెద్ద ప్రమాణాలుగా మారతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదన్నమాట.